గురుగారు ఎవరి తాలూకా? మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకండి. ఎమ్మెల్యే గారి ప్రబంధన ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పేరు చెప్తేనే ప్రపంచం. ఒక సినిమా తీసినా ఆయన ఒక ఎక్కడికి వెళ్ళి అడుగెట్టినా, లేకపోతే ఏ ఊరు వచ్చినా, ఏ పల్లెటూరు వచ్చినా, ఏ సిటీలో వెళ్ళా, ఏ టౌన్ కి వెళ్ళా, ఆయన వెళ్ళాడంటే ప్రపంచం. ప్రపంచం ఒకటి ఎవరు వస్తున్నారా అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారా, పవన్ కళ్యాణ్ వస్తున్నారా అంటే వెళ్దాం అని అంటారు. ఇంకెవడైనా వచ్చాడు అనుకో, జగన్ వచ్చాడు, ఆ జగన్ అదేదో. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిచిందే కాక కూటమి అభ్యర్థులందరినీ గెలిపించుకొచ్చాడు. అసలు కూటమి నిలబడ్డదంటే కారణం పవన్ కళ్యాణ్ అని చెప్తారు, మీరేమంటారు? మీరు చెప్పింది ఆలోచించండి. ఇప్పుడు ప్రపంచం దేనికంటున్నా, తెలుగుదేశం ఈ రోజు నిలబడ్డదంట పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఇంత ఏమి లేదండి, కేసు ఏమి కేసు లేకుండా జైల్లో పెట్టేసి రాజకీయం చేసేద్దాం చూశాడు ఎవరో జగన్. ఇప్పుడు అది రివర్స్ కొట్టిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు? ఒక వ్యక్తి ఏ కారణం లేకుండా ఎలక్షన్ టైంలోనూ అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం వెళ్ళాడు. వెళ్ళి ఒకటండి, ఆయన చేసిన తప్పే లేదండి. ఎవరో చంద్రబాబు చేసిన తప్పే లేదు. అలాగనేసి నేను తెలుగుదేశం సపోర్ట్ చేయట్లేదు, ఇంకా వేరే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. నేను అభిమాని అండి పవన్ కళ్యాణ్ తాలూకా. నేను ఆ పిఠాపురం పవన్ కళ్యాణ్ తాలూకా కాబట్టి మామూలుగా మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచం ఇప్పుడు కాదండి, ఆయన ముందు ఎలక్షన్ లోనే వచ్చాడండి. ముందు ఎలక్షన్ మేము కష్టపడి చేసాం. భగవంతుడి దయ వల్ల కొన్ని కారణాల వల్ల ఏమైందో తెలీదు, 2 చోట్ల ఓడిపోయాడండి. ఆ ఓడిపోవడం వల్ల వీళ్ళందరూ అనుష్కి తీసుకుని 2 చోట్ల ఓడిపోయాడు, రాజకీయ పని చేయడు అన్నారండి. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు పేర్లు చెప్పనండి. అలాగే అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి, పవన్ కళ్యాణ్ రాజకీయం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూపించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎవరైతే పర్సనల్ గా కానీ వ్యక్తిగతంగా కానీ ఎలా చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ తిట్టనంటూ లేడండి. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అని చెప్పి ఎన్నో మాట్లాడారు ప్రతి ఒక్క మంత్రి గాని ఎమ్మెల్యే గాని. ఇవాళ వాళ్ళందరూ ఓడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్. వాళ్ళందరూ చక్రం తిప్పాడంటారా? తిప్పడం అలాగే కాదండి. ఇంకా వేరే వ్యక్తి, వేరే పార్టీ నాయకుడు అయితే వాళ్ళు చెప్పిన మాటలకి, వాళ్ళ అన్ని మాటలకైతే ఇంట్లో కూకుండా వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ఒక మాట్లాడితే వీళ్ళు ఎంత బతికెంత టైప్ లో పవన్ కళ్యాణ్ వచ్చి వీధిలోకి వచ్చాడండి. ఎవరి కోసం? మనందరి కోసం. వీళ్ళు ఇలాంటి వాళ్ళు రాజకీయం చేయడం పెట్టి, ఇలాంటి రౌడీ రాజకీయం చేయడం పెట్టి, రౌడీ వాళ్ళు పాలించడం మనలే అని పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తగ్గలేదండి. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల నుంచి చూస్తున్నామండి మనం. ఎక్కడా కూడా ఒక వార్డు మెంబర్ గానీ, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గానీ కనీసం గెలవలేదు. కానీ 10 ఏళ్లు తట్టుకుని నిలబడి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ నిలబెట్టుకుంటూ దానికి ఖర్చు అయ్యేది, ప్రజలకు సమస్యలకు ఖర్చు అయ్యే ప్రతి ఒక్క రూపాయి కూడా తన సినిమాల నుంచి సంపాదించిన డబ్బుని వాళ్ళ ఖర్చు పెట్టి ఆ సమస్య ఉందంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉంచి నిలబడతాడనేటట్టు చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అనేది ప్రపంచం సృష్టించడానికి కారణం ఏంటంటే అసలు అంత నీతి నిజాయితీ రాజకీయాలు చేయడం పవన్ కి అవసరం ఏంటంటే? పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక పేదవాడు కష్టంలో ఉన్నాడంటే వాడు మనలాంటి మనిషే కదా, ఆయన ఎందుకు కష్టంలో ఉండాలా అనేసి ఆయనకు ఉన్న దీంట్లో కొంత డబ్బులు ఆయనకి ఇచ్చి సాయం చేసే వ్యక్తి మనస్తత్వం. అలాంటి మనస్తత్వం ఎవరికి లేదండి. రాజకీయ నాయకులు పరిపాలించేస్తారు, పదవులు వచ్చేస్తున్నాయి, అవి ఎందుకు ఎలా వస్తున్నాయో ఎలా చేస్తున్నారో తెలియట్లేదు. వచ్చిందట ఒక మాట, రాకముందే ఒక మాట. నేను వచ్చానంటే చేసేస్తున్నాను, ఇచ్చేసేస్తాను అంటారు. ఇప్పుడు రాక్షస పాలన పోయిందండి, అవినీతి పాలన పోయింది. మరి ఇప్పుడు ఏంటంటే రామరాజ్యం ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నియంత్ర పాలన, రాక్షస పాలన, రౌడీ పాలన పోయిందండి. ఇప్పుడు స్వచ్ఛమైన రాముడు పరిపాలించే పాలన వస్తుందండి. ఆ రాముడు ఎవరనుకోను దట్టేసి పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ రోజు రాజకీయం ఇంకోలా ఉందండి. ఈ రోజు దేశం మొత్తం రాజకీయాలు ఎక్కడెక్కడ ఏ స్టేట్ లో ఎవరు గెలుస్తున్నారు, పైన ప్రధానమంత్రి ఎవరు వస్తున్నారు అని చూసారు. కానీ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ఒక ఎత్తు, దేశ రాజకీయాలు ఒక ఎత్తు అనేటట్టు దెబ్బ మీద ఆంధ్ర రాజకీయాలు అనేవి జరిగినాయి. ఈ రోజు ఈ స్థాయి వచ్చిందనంటే పవన్ కళ్యాణ్ నిలబడడం వల్లే అంటారా? పవన్ కళ్యాణ్ నిలబడడం వల్ల మోడీ దేని సొప్పరిస్తున్నాడండి. పవన్ కళ్యాణ్ మనస్తత్వం, వ్యక్తిగతం. ఆయన మన పక్కన ఉంటే మనకు కూడా విలువ, ఆయన చాలా పెద్దగా విలువైన మనిషి. ఆయన కూడా మనం చేర్చుకుంటే మన పార్టీకి ఇంకా బలం పెరుగుతుంది,
మనకి ఆంధ్రప్రదేశ్ లోనూ మనం పరిపాలించాలా అనే వ్యక్తిగతంతో పవన్ కళ్యాణ్ మైండ్ కరెక్ట్ మైండ్ రాజకీయ నాయకుడికి ఉండవలసిన మైండ్ పవన్ కళ్యాణ్ ఉందా ఫైనల్ గా పిఠాపురం ప్రజలకి మీరేం చెప్పాలనుకున్నారు? పవన్ కళ్యాణ్ ఇంత మంచి మెజారిటీ వచ్చి ఆయన హక్కును చేర్చుకొని ఇవాళ ఆయన ఒక స్థాయిలో నిలబెట్టేటట్టు పిఠాపురం ప్రజలే గాని ఇక్కడ ఉన్న కార్యకర్తలు గాని అభిమానులే గాని ప్రతి ఒక్కరు కూడా అందరూ కష్టపడి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి మంచి మెజారిటీ ఇచ్చారు. మీరైతే ఒక అభిమానిగా మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఒకటండి, పవన్ కళ్యాణ్ గెలిపించండి నన్ను దయచేసి. ఎవరు డబ్బులు ఇచ్చినా వాళ్ళకి పలోబలం పడి వాళ్ళకి ఓట్లు వేయకండి, తీసుకోండి. ఎవరు డబ్బులు ఇచ్చి తీసుకోండి, నేను ఇచ్చినది తీసుకోండి, వాళ్ళు ఇచ్చినది తీసుకోండి, వాళ్ళు ఇచ్చినది తీసుకోండి కానీ సరైనోడికి వేయండి. ఆ సరైనోడు ఎవరు తెలుసా? పవన్ కళ్యాణ్ అంటే ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, తీసుకున్నారు, ఈ సైడ్ లో తీసుకున్నారు, ఈ సైడ్ లో ఓటేశారు. ఎవరికి? జనసేనకి. ఇన్ని రోజులు రాజకీయ నాయకులు ప్రజలు మోసం చేస్తే ఈ రోజు ప్రజలు రాజకీయ నాయకులు మోసం చేశారంటారు. ప్రజలు ఇప్పుడు మోసం చేయరండి, సరైన వ్యక్తిని ఎన్నుకున్నారు. దొంగ ఇప్పుడు దొంగడికి ఎత్తే ఇప్పుడు ఓటు మన విలేజ్ ఓటు దొంగడికి ఎత్తే ఏముంటది? అది దొంగతనే చేస్తాడు, మంచి బుద్ధి రాదు కదా. అలాంటి వాడు కలిగేస్తాం. సరైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. ఎన్ని మాట్లాడినా పిఠాపురం ప్రజలు ఏనాడో పవన్ కళ్యాణ్ రుణపడి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ప్రజలకి రుణపడి ఉన్నాడు. అందుకే ఆయన వచ్చి ఇక్కడ పోటీ చేశారు, ఆయన గెలిపించుకున్నాం. అర్థమైందండి? అలాగే గెలిపించుకున్నాం కాబట్టి ఈ రోజుకి పవన్ కళ్యాణ్ దట్ ఈజ్ ఇప్పుడు 30 సంవత్సరాలు అవచ్చు, 40 సంవత్సరాలు అవచ్చు, ఆయన ఎప్పుడు పోటీ చేసేసా పిఠాపురం 1,00,000 ఓట్లతో బిజెతో గెలుస్తుంది. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు ఎప్పుడైనా సరే దట్ ఈజ్ రోజుని ఎవడన్నా సరే ఎన్ని సీట్లు అక్కడ ఇస్తాడో ఆ సీట్లన్నీ గెలిచి ఎవడంటే ఒక పవన్ కళ్యాణ్ ఒకడే. 21 సీటు గెలిచి పవన్ కళ్యాణ్ ఒక్కడే. కాకపోతే జగన్ గెలిచాడు మా అనుమానండి. 21 సీటుకి ఇచ్చాడు మద్దతు, అలా గెలిపించేశాడు అంతే.